హాయ్ అండి. ఈరోజు మనం ఆకుకూర ఎగ్ అండ్ సంగటి చేసుకుందాము. ఫస్ట్ ఆకుకూర అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి బాగా వేపుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గాలి. అంతలోపు మనం ఆకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఆకుకూర ఇది బాగా వేగిన తర్వాత వాటర్ వేసి అందులో పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలబెట్టి అందులో ఆకుకూర కూడా వేసేసి ఆకుకూరని కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్లో వాటర్ కొంచెం బాగా ఆవిరైపోతే ఓకే. వాటర్ ఎక్కువగా ఉంటే మళ్ళీ కొద్దిసేపు మంట పెట్టుకొని వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయినాక ఆ ఆకుకూరని స్మాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాన్ని కొద్దిసేపు వేడి చేసుకోవాలి. తర్వాత ఎగ్ ఫ్రై చేసుకుందాము. ఎగ్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసి అందులోనే ఎగ్గులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సంగటి చేసుకుందాము. దానికి రైస్ 3/4 ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. రాగి పిండి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, రాగి సంగటి, ఎగ్, ఆకు పులిహోర సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.